నమస్కారం. భూకంపాలు అవగాహన అనే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. భూకంపం ఈ పేరు లాగానే అది సృష్టించేటువంటి విలయం మాటల్లో చెప్పలేం. ప్రపంచంలో ఏదో ఒక మూల ఈ భూకంపానికి సంబంధించినటువంటి వార్తలను మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. అది కలిగించేటువంటి నష్టాలను కూడా భరిస్తూనే ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో అసలు భూకంపం అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎన్ని రకాల భూకంపాలు ఉన్నాయి, ఎంతో శాస్త్ర సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న మానవుడు మరి భూకంపాల నివారణకు ఎలాంటి పరిశోధనలు చేస్తున్నాడు అనేటువంటి అంశాలను మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఫార్మర్ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ అయినటువంటి శ్రీ రామలింగేశ్వరరావు గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. నిజంగా భూకంపం ఒక మనిషి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. ముఖ్యంగా మనం చెప్పాలంటే అసలు ముందుగా భూకంపం అంటే ఏంటో వివరిస్తారా? మెటీరియాలజికల్గా మీకు శాటిలైట్ ద్వారా ఏదైనా విషయం తెలుస్తుంది, కానీ ఇక్కడ భూమి పొరల్లో వచ్చినటువంటి ఒత్తిడి ఎక్కడ ఉన్నదో మనకు తెలియదు. అయితే ఈ ఒత్తిడి అంతా కూడా ఫాల్ట్స్ అంటే పగుళ్ళు, బాగా చిన్న పగులు అయితే చిన్న భూకంపం వస్తుంది, పెద్ద పగులు అయితే పెద్ద భూకంపం వస్తుంది. సో పెద్ద భూకంపం చాలా చోట్ల సముద్రాల్లో రావడం, హిమాలయ పర్వతాల్లో రావడం జరగడం వల్ల కొంచెం వరకు నష్టం తక్కువగానే ఉంటుంది, ఎందుకంటే అక్కడ పాపులేషన్ తక్కువ. ఇప్పుడు ఈ భూకంపానికి సింపుల్గా మనం ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఒక స్కేల్ మనం తీసుకొని దాన్ని ఒక క్లాంప్ చేసి దాని మీద వెయిట్ అలా లోడ్ చేస్తే దానిపైన లేరు ఈ స్ట్రెయిన్ అక్యుములేషన్ జరుగుతుంది. అది ఒక దగ్గర ఒక స్టేజ్లో ఫెయిల్ అయ్యి మనకి పగులుతుంది కదా. అట్లానే ఎప్పుడైతే ఈ ఎనర్జీ ఎక్కువగా స్టోర్ అయిందో ఆ టైం ప్రకారంగా అది ఫెయిల్ అవుతుంది. దీన్ని ఆపడం మన తరం కాదు. అయితే భూమి పుట్టినప్పటి నుంచి కూడా ఈ భూమిలో ఉండేటువంటి ప్రకంపనలు సాధారణం. మరి అప్పటి కాలంలో అంటే గ్రీక్ సాంకేతికత పరంగా కావచ్చు, శాస్త్రవేత్తలు మరి ఎలాంటి పరిశోధనలు చేశారు దీనికి? అవునమ్మా, కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఈ భూకంపాలు రావడం వల్ల భూమి పుట్టినప్పటి నుంచి భూకంపాలు వస్తున్నాయి, వల్కనోస్ వస్తున్నాయి. అప్పుడు విపరీతమైనటువంటి నష్టాన్ని అనుసరించే వాళ్ళు గ్రీకు ఫిలాసఫర్స్ కూడా ఎందుకు కారణం, అసలు ఈ భూకంపం రావడానికి గల కారణం ఏమిటి, అసలు దాని మీద కూడా వాళ్ళు పరిశోధన చేశారు. 500 BC అంటే బిఫోర్ క్రీస్ట్ 500 BCలో కూడా ఈ డెమాటిస్ అండ్ క్రిటానస్ అని వాళ్ళు, తర్వాత అరిస్టాటిల్ వీళ్ళందరూ కూడా కారణాలు కనుక్కున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ వల్లనే భూకంపం వస్తుందని ఒక అతను డెమోక్రటిస్ చెప్పారు. తర్వాత స్టాయిక్స్ మాయిశ్చర్ వల్ల వస్తుందని చెప్పారు. అలాగే అరిస్టాటిల్ ఎగ్జలేషన్, అరిస్టాటిల్ ఏం చేశాడంటే భూమిని ఒక హ్యూమన్ బాడీ కింద ఊహించి ఎగ్జలేషన్, డ్రై ఎగ్జలేషన్ అంటే నిశ్వాసం, ఇచ్చినప్పుడు వచ్చినటువంటి వేడి గాలికి భూమి ఫ్రాక్చర్లో నుంచి పైకి వచ్చి అక్కడ భూకంపం వస్తుందని ఊహించారు. అలా అంటే దీనికి ఫిజికల్ కాన్సెప్ట్స్ ఏమీ లేవు. అదే మన భారతదేశంలో కూడా ఆఫ్టర్ BC అంటే 505 నుంచి 585లో వరహామేరుడు బృహత్ సంహితలు తన యొక్క ఈ భూకంప లక్షణాధ్యాయం 32 చాప్టర్లో వివరించి రాశాడు. ప్రతి భూకంపం గురించి కూడా ఆయన 4 భాగాలుగా తయారు చేసి వాయు, వరుణ, అగ్ని మిగతా 4 భాగాలుగా తయారు చేసి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క భూకంపం తాలూకు క్యారెక్టర్స్ని ఆయన క్రోడీకరించి చెప్పాడనమాట. అయితే దీనికి ఫిజికల్గా ఆయన ఏ బేసిస్ మీద ఉన్నాడంటే ఈ గ్రహాలు వాటి యొక్క స్థితిని బట్టి చెప్పారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ గ్రహాల స్థితిని బట్టి మనం చేసుకోలేం కాబట్టి అది అశాస్త్రీయంగానే మిగిలిపోయింది. కానీ కొన్ని ఫ్యాక్టర్స్ ఈ రోజున కూడా శాస్త్రం ఎంత డెవలప్ అయినా సరే కొన్ని కంపారిజన్ చేస్తే సరిపోతున్నట్టుగా కనిపిస్తుంది అనమాట. ఓకే, ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ భూకంపంలో కూడా రకాలు ఉంటాయా? అవునండి, భూకంపాలు అంటే శాస్త్రీయపరంగా ఇప్పుడు డార్విన్ 1835లో ఆయన బీగిల్ ఎక్స్పెడిషన్ చేశాడు. అసలు మానవ ఉత్పత్తి ఎలా జరిగింది, ఆయన పరిణామం ఎలా చేయాలనే ఉద్దేశంతో ఆయన బీగిల్ ఎక్స్పెడిషన్ తయారు చేస్తారు. ఆయన చిలీ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ పెద్ద భూకంపం వచ్చింది 1835లో. ఆయన ఈ చిలీ ఎర్త్క్వేక్ లాంటిదే 8 magnitude ఎర్త్క్వేక్ వల్ల అక్కడ ఒక చర్చెస్, కెథడ్రాల్స్ ఉంటాయి, అవన్నీ డిస్ట్రాయ్ అయిపోయినాయి. మొత్తం డిఫర్మేషన్ జరిగింది ఎర్త్ క్రస్ట్లో. ఈ డిఫర్మేషన్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి ఆయన ముందు ప్రపోజ్ చేశాడు. అంటే సైంటిఫిక్ థాట్ ఆ రోజు నుంచి స్టార్ట్ అయిందనమాట. సో అప్పటి నుంచి ఏం చేశారంటే పూర్వం ఊహించినటువంటి వాటిని
ఫిజికల్ సిగ్నిఫికెన్స్ లేకపోయినా, ఫిజికల్ కాన్సెప్ట్స్ ఇవ్వకపోయినా సరే కానీ ఈయన వచ్చిన తర్వాత ఈయన ప్రపోజ్ చేసిన డిఫర్మేషన్ జరుగుతుంది అనే కాన్సెప్ట్ని ఆయన ప్రపోజ్ చేసిన తర్వాత సైంటిఫిక్ లెవెల్లో థింక్ చేయడం మొదలెట్టారు. 1905లో ఒక ప్రొఫెసర్ కోటే అన్న అతను ఈ భూకంపాలు ఫగుళ్ళ వల్ల వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కనిపెట్టాడు. జియాలజిస్ట్ అతను చెప్పిన తర్వాత ఆ పగుళ్ళు ఎలా వచ్చాయి, ఎక్కడెక్కడ వస్తున్నాయి అనే విషయం ప్రపంచంలో ఉన్న సైంటిస్టులు, శాస్త్రవేత్తలందరూ కూడా దాని మీద దృష్టి సారించారు. సో ఆ రకంగా ప్రపంచంలో ఉన్న అన్ని భూకంపాలను మనం రికార్డ్ చేయాలి అనేటువంటి విషయాన్ని తయారు చేశారు. మొట్టమొదట 1889లో మొట్టమొదట ఒక సిగ్నల్ అంటే ఏంటి, భూమి రికార్డ్ చేయాలి కదండి. పూర్వం ఏ రికార్డింగ్ స్టేషన్స్ లేవు. సో భూమి రికార్డ్ చేయడానికి పాచ్విన్ అనే అతను జర్మనీలో అబ్జర్వేటరీలో ఒక యాక్చువల్లీ ఆయన ఉద్దేశం ఏంటి, గ్రహాలు వాటి యొక్క గ్రావిటీ స్థితి ఎట్లా ఉంది అని కనిపెట్టదామని ఆయన సింపుల్ పెండులం పెట్టారు. ఆ పెండులం ఏం చేసిందంటే సైస్మిక్ వేవ్ని రికార్డ్ చేసింది. జపాన్లో భూకంపం వచ్చిందండి, పెద్ద భూకంపం. జపాన్లో వచ్చిన భూకంపం జర్మనీలో అబ్జర్వేటరీలో అది రికార్డ్ చేసింది. ఈ వేవ్ ఏమిటో అనేటువంటి విషయం వాళ్ళు చాలా శాస్త్రజ్ఞులు చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే జపాన్లో వచ్చిన భూకంపం రికార్డ్ అయిందని. అది ప్రపంచ స్థితిని, ఆ ఐడియా ప్రపంచం యొక్క స్థితినే మార్చింది. సైస్మాలజిస్టులను తయారు చేసింది ఎన్నో కోట్ల మందిని. ఎందుకంటే భూమి లోపల, పొర లోపల ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం కూడా తెలిసింది. ఎర్త్ యొక్క మనం భూమి యొక్క లోపల కోర్ ఉందని, మ్యాంట్లు ఉందని, పై క్రస్ట్ అని, ఇటువంటి విషయాలు ఈ సైస్మిక్ వేవ్స్ రికార్డ్ చేయడం వల్ల వచ్చిందనమాట. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే భూమి పొరల్లో ఉన్నటువంటి ఘర్షణ కారణంగానే మనకి భూకంపాలు వస్తూ ఉంటాయని మనం ప్రూవ్ అయింది మనకి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అంటే భూమి వచ్చినప్పటి నుంచి కూడా ఈ భూకంపాల యొక్క పరిణామాన్ని మనం గమనించినట్లయితే అంటే ఇది ఏంటి, ఒక క్రమబద్ధంగా వస్తున్నాయా లేదా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తూ ఉన్నాయా, అసలు ఎలా ఉందండి? అవునమ్మా, ప్రపంచంలో ఉన్న ప్లేట్స్ 15 ప్లేట్స్ ఉన్నాయమ్మా, పెద్ద ప్లేట్స్. ఈ ప్లేట్స్ మూమెంట్ వల్ల దాని యొక్క కదలిక ఒక పద్ధతుల ప్రకారంగా జరుగుతుందని మన సైంటిస్టులు మేము కనుక్కున్నాం. అయితే మొదటిసారిగా మనం చెప్పవలసింది ఏంటంటే ఇవి కన్విక్షన్ కరెంట్స్, జియోథర్మల్ కన్విక్షన్ కరెంట్స్. మనం ఒక వాటర్ పాట్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ హాట్ వాటర్ మనం చేస్తే అది సర్క్యులేట్ అవుతుంది. అట్లానే అది కూడా భూమి లోపల ఈ జియోథర్మల్ ఎనర్జీ అంతా కూడా ఈ ప్లేట్స్ని మూవ్ చేస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి మన ఇండియా ఏమో అంటార్కిటికా దగ్గర ఉండేది, ఇప్పుడేమో యురేషియన్ ప్లేట్ని టచ్ అయింది. అంటే 180 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఈ ప్రయాణం చేస్తూ వచ్చి హిట్ చేసిన తర్వాత మనకి ప్రజెంట్ స్టేజ్ మనకు కనిపించింది. అట్లాంటి స్టేజ్ ప్రతి ప్లేట్స్కి కూడా జరిగాయి అన్నమాట. సో మనం అంటే నిజంగా ఈ ప్రపంచం గ్లోబ్లో ఉన్న ఎర్త్క్వేక్లన్నీ కూడా ఒక రిథమెటిక్గా ఉందా లేదా అని అడిగారు. కాబట్టి మనం ఏం చేసామంటే బి వాల్యూ పారామీటర్స్ని కట్టాం. అంటే సైస్మిక్ యాక్టివిటీ ఎవ్రీ ఇయర్ ఎలా ఉంది, ఒక 50 సంవత్సరాల డేటాని బి వాల్యూస్ కట్టి ప్రతి సంవత్సరంలో వచ్చిన భూకంపాలను తీసుకొని దాన్ని బి వాల్యూ కట్టాం, సైస్మిసిటీ అంటాం. ఆ సైస్మిసిటీ పారామీటర్ 50 సంవత్సరాలకి తయారు చేసిన తర్వాత ఒక పిరియాడిసిటీగా అబ్జర్వ్ అయింది. 11 సంవత్సరాలకి ఒక పిరియాడిసిటీ కనిపించింది. ఇది సన్స్పాట్ యాక్టివిటీతో సమానంగా ఉందండి. సన్స్పాట్ యాక్టివిటీ కూడా మీకు 11 ఇయర్స్ పీరియడే ఉంటుంది. అట్లాంటివి అంటే ఏంటి, రిథమెటిక్గా జరుగుతుందనేటువంటి విషయం తెలిసిందనమాట. అసిమెట్రిక్గా అంటే ఏంటి, ఒక పెద్ద ఎర్త్క్వేక్ రావడం తర్వాత స్టాప్ అయిపోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ అలా కాదు, ఒక రిథమెటిక్గా జరుగుతుందంటే ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుందని అర్థం అనమాట. అంటే స్ట్రెస్ ఎక్యుములేషన్ ఒక ప్యాటర్న్లో జరుగుతుంది. ఒక వెలాసిటీతో హిట్ చేసి అక్కడ ఎక్యుములేషన్ ఒక స్ట్రెంగ్త్ ఎంతవరకు ఉందో అంతవరకు చేస్తుంది, తర్వాత ఫెయిల్ అవుతుంది ఎర్త్క్వేక్స్. సో ఆ రకంగా మనకి పెద్ద ఎర్త్క్వేక్లు రావడం ఎక్కడెక్కడ వస్తుంది. ఇప్పటి వరకు 9.9 మ్యాగ్నిట్యూడ్, 9.2 లేక 3 ఉన్నటువంటి పెద్ద భూకంపాలు 9 వరకు వచ్చాయమ్మా. ఈ ప్రపంచంలో ఇప్పుడు 2000 సంవత్సరాల నుంచి ఒక 10 ఎర్త్క్వేక్లు వచ్చాయి. ఇంత ఎనర్జీని క్రియేట్ చేసినటువంటి ప్లేసెస్ ఒక 10-9 ప్లేసెస్ మనం ఐడెంటిఫై చేసాం ఆల్రెడీ. అట్లాగే మన దేశంలో ఉన్న భూకంపాలను కూడా ఎక్కడెక్కడ మనకి ఎక్కువ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది, ఎలా అది ఎంత డేంజరస్, ఎంత నాన్ డేంజరస్ అనేటువంటి విషయం శాస్త్రవేత్తలు ఇప్పటికీ కూడా చేస్తున్నారమ్మా. ఓకే. ఇండియా
ఇండియా వైజ్ గా మనం చూసినట్లయితే భూకంప కేంద్రాలుగా ఏవి ఉన్నాయని మనం అనుకోవచ్చు అంటారు. అంటే ఇది కూడా ఇక్కడ కూడా సేమ్ అదే రకంగా క్రమబద్ధంగానే వస్తున్నాయి. అవునమ్మా, మీరు అన్నది చాలా మంచి క్వశ్చన్. ప్రపంచంతో పాటే మన భారతదేశం కూడా ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూకంపాలు హిమాలయన్ బెల్ట్ 2500 కిలోమీటర్ల దూరంలో అంత ఆర్క్ షేప్లో ఉంది కదమ్మా. ఈ ఆర్క్ షేప్ కూడా మనకి సబ్డక్షన్ అయినటువంటివి ఆ ప్లేసెస్లో 7.7 మ్యాగ్నిట్యూడ్ 22 ఇయర్స్ వచ్చింది అనుకోండి. సౌత్ ఇండియా అంటే ఢిల్లీ కింద నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ప్లేస్లో 6 మ్యాగ్నిట్యూడ్ రావు. 22 సంవత్సరాలు భూకంపాలే రావు. అంటే ఏంటి, సదర్న్ సీల్లో ఒక భూకంపం రాదు. చూడండి మ్యాజిక్. అలాగే సౌదర్న్ సీల్లో 6 మ్యాగ్నిట్యూడ్ వచ్చేటట్టయితే హిమాలయాస్లో 7.7 మ్యాగ్నిట్యూడ్ 22 ఇయర్స్ రావు. అంటే ఏమిటి అర్థం, ఈ స్ట్రెయిన్ ఇక్కడే ఖర్చు అయిపోతుంది. స్ట్రెయిన్ బడ్జెట్ అక్కడికి వెళ్ళేటందుకు లేదు. సో అక్కడ క్వైట్గా ఉంది. ఇక్కడ హిమాలయ పర్వతాల్లో క్వైట్గా ఉంటే ఇక్కడ యాక్టివ్గా ఉంది. మనం జబల్పూర్ ఎర్త్క్వేక్ వచ్చిన రోజుల్లో 22 ఇయర్స్ ముందు వెనక ఆ పీరియడ్లో అక్కడ హిమాలయస్లో ఎర్త్క్వేక్లు రాలే. అట్లాగే 7.7 మ్యాగ్నిట్యూడ్ అబోవ్ ఉన్నవి అన్నీ కూడా సౌత్ ఇండియాలో ఒక్క భూకంపం రాదు. సో ఈ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేయగలుగుతున్నాం అనమాట. ప్రపంచంతో సమానమైన రిథమెటిక్ అది ప్రపంచాన్ని మనం ఊహించాం. తర్వాత లోకల్గా మనం చూస్తే మన భారతదేశానికి మనం ఎలా ఉందో చూస్తే చక్కగా అర్థమైంది ఏంటంటే ఇది ఒక రిథమెటిక్గానే మన భారతదేశం కూడా ఫాలో అవుతుందని అర్థమైంది. ఓకే. అండ్ మనం దీన్ని గమనించినట్లయితే ఒకప్పుడు అంటే ఏదైనా ఒక ఫార్ములా బేస్డ్ గానే పరిశోధనలు అనేవి జరుగుతూ ఉంటాయి, ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు డే బై డే. కానీ మనకేంటంటే ఈ భూకంపాలకు సంబంధించి అలాంటి ఒక బేస్ ఏది లేకపోవడం కూడా ఇప్పుడు భూకంపాలని మనం గుర్తించడానికి సాధ్యం కావట్లేదని మనం అనుకోవచ్చు అంటారు. అంటే భూకంపాలను గుర్తించడం అనేది పెద్ద సమస్య కాదు. భూకంపాలని ముందుగా పసిగట్టడం అనేదే పెద్ద సమస్య. భూకంపాలు మనం హిస్టారికల్గా 2000 సంవత్సరాల డేటాను తీసుకొని మనం ఎక్కడెక్కడ భూకంపాలు వస్తున్నాయి సైస్మిక్ జోన్స్ని తయారు చేసామమ్మా. ఈ సైస్మిక్ జోన్స్ని మనం కానీ ఫాలో అయ్యి కోడ్ని తయారు చేసాం. ఆ కోడ్ని మనం సివిల్ ఇంజనీర్స్ మొత్తం ఇంజనీర్స్ అందరూ కూడా దాన్ని ఫాలో అయ్యి దాని ప్రకారంగానే బిల్డింగ్ కడితే బిల్డింగ్స్ ఎప్పుడూ పడిపోవు. సో బిల్డింగ్ పడిపోతే ప్రజలు చనిపోకపోతే మనం హాయిగా ఉంటాం. ఇదే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా 6 మ్యాగ్నిట్యూడ్ 7 మ్యాగ్నిట్యూడ్ భూకంపం వచ్చిందనుకోండి, జపాన్లోని కానీ ఎక్కడైనా సరే మన యూరప్ కంట్రీస్లో కానీ అమెరికాలో కానీ 10 మంది 2-3 చనిపోతారు. కానీ ఇండియాలో మీరు భూకంపాల గురించి వచ్చిందనుకోండి 6 మ్యాగ్నిట్యూడ్ 7 మ్యాగ్నిట్యూడ్ ఫర్ ఎగ్జాంపుల్ కిలారీ ఉందండి, 10,000 మంది చనిపోయారు. సో కన్స్ట్రక్షన్ ఈజ్ పూర్ అండ్ వాళ్ళు కేర్ తీసుకోవటం లేదు. సో కేర్ తీసుకుంటే మీరు భూకంపాల నుంచి రక్షణ చెందొచ్చు. తర్వాత సరైనటువంటి అవగాహన ఉంటే కానీ ప్రజల్లో వాళ్ళు కూడా సరైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాపాయం లేకుండా మనం జీవించవచ్చు. ఓకే, జాగ్రత్తల గురించి వచ్చింది కాబట్టి అసలు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు ఆ టైంలో? మనం అంటే బిల్డింగ్స్ కట్టేటప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు, ఇప్పుడు పూర్వం 6 అంతస్తుల బిల్డింగే కట్టేవారమ్మా. ఇప్పుడు మీకు 50 నుంచి 100 వరకు పోతున్నారు. సో బేస్ ఏమిటి, అసలు ఏ జోన్లో ఉన్నాం, ఏ జోన్కి మనం పరిమితం, ఈ పారామీటర్ ఏం తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ డొమైన్ తీసుకోవాలన్న 6 ఫ్లోర్స్ మించి ఉంటే దానికి మామూలు స్ట్రక్చరల్గా సరిపోదమ్మా, దాని ఫ్రీక్వెన్సీ డొమైన్ కావాలి. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ డొమైన్ ఒక టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అంటే టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ 100/10 అంటే 10 సెకండ్స్. ఈ ఫ్రీక్వెన్సీ వచ్చినటువంటి వేవ్ కూడా 10 సెకండ్స్ ఉన్నదనుకోండి, రెండు సమానం అయితే రెజొనాన్స్ వస్తుంది. రెజొనాన్స్ వచ్చి ఫోర్స్ ఎక్కువైపోయి బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అదే మీరు రెజొనాన్స్ లేనటువంటి బిల్డింగ్లు మీరు అక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీ డొమైన్ని అబ్జర్వ్ చేసి మీరు డిజైన్ చేసేటట్టయితే ఆ బిల్డింగ్ పడిపోకుండానే ఉంటుంది. ఇప్పుడు జపాన్లో ఉన్న భూకంపం వచ్చినా సరే ఆ బిల్డింగ్ మీకు ఆసిలేట్ అవుతుంది తప్ప ఎక్కడ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నటువంటి డిజైన్ కోఎఫిషియెంట్స్ అట్లాగా ఉన్నాయన్నమాట. అంటే ఏంటి, దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే హిస్టారికల్గా జరిగినటువంటి 2000 సంవత్సరాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర 4000 ఇయర్స్ డేటా ఉంది. అలాగే చైనీస్ దగ్గర కూడా 4000 ఇయర్స్ ఎర్త్క్వేక్ డేటా ఉంది. దాని నుంచి వాళ్ళు డిజైన్ కోఎఫిషియెంట్స్ తయారు చేశారు. ఇట్ ఈజ్ ఎ మ్యాండేటరీ ఇన్ ఆల్ అదర్ కంట్రీస్ ఎక్సెప్ట్ ఇన్ ఇండియా. ఎందుకంటే వాళ్ళు రిస్ట్రిక్ట్గా ఎవరిని